నువ్వు వీడియో ఆన్ చేసుకో. చెప్పండి. వీడియో ఆన్ చేసుకొని చెప్పండి. మీరు అమ్మ పుష్పవతి, మీరు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మీరు వచ్చేస్తారు క్లాక్లోకి. హైమావతి వీడియో ఆన్ చేసుకోమ్మా. ఓకే గురు. నీ కిడ్నీలో స్టోన్స్ గురించి ఏదో చెప్తున్నావు, చెప్పు సార్. అదే గురుజీ, స్కానింగ్ చేసుకోవడం, హీలింగ్ చేసుకోవడం ద్వారా నాకున్న స్టోన్స్ 3 కూడా పడిపోయినాయి. ఎక్కడ స్టోన్స్ ఉన్నాయి అన్నది కూడా నేను నాకు నేనుగా స్కానింగ్ చేసుకోగలిగి, ఎక్కడ స్టోన్ ఉంది, ఎలా పడిపోతుంది అన్నది కూడా నేను చూసుకోగలిగాను స్కానింగ్ ద్వారా. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని నీకు ఎలా తెలిసింది? స్కానింగ్ ద్వారానే గురుజీ, నాకు నేనుగా స్కానింగ్ చేసుకోవడం ద్వారాగానే తెలిసింది. ఆ తర్వాత ఆ పెయిన్ కూడా స్టోన్స్ వలన తెలిసింది. పెయిన్ బాగా విపరీతంగా ఇచ్చేస్తుంటే అప్పుడు డైరెక్ట్ స్కానింగ్ కి వెళ్ళాం. అక్కడ తెలిసింది 3 స్టోన్స్ ఉన్నాయి, 1 కిందకు వచ్చేసింది. అంటే నేను చేసుకున్న స్కానింగ్ కరెక్ట్ అని నాకు తెలిసింది. ఆ కిందకు వచ్చేసిన స్టోన్ కూడా పడిపోతుంది అన్నది కూడా తెలిసింది. ఆ పెయిన్ విపరీతంగా వచ్చినప్పుడు కూడా నేను ప్రహ్లాదాలో పెట్టుకున్నాను గురుజీ. ప్రహ్లాదాలో పెట్టి ఆ పెయిన్ దేనికి అయితే ఆ పెయిన్ వస్తుందో ఆ పెయిన్ శుభ్రంగా తొలగించాలి, ఆ స్టోన్ పడిపోకుండా కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ తొలగించి ఆ స్టోన్ పడిపోయేలా చేయమని ప్రహ్లాదాలో పెట్టి చేసుకుంటే పడిపోయింది. 7 mm గురూజీ. 7 mm 3 mm ఒకటి, 4 mm ఒకటి గురూజీ. మీకు చెప్దామనుకున్నాను, మీరు ప్రయాణంలో ఉన్నారు కదా అనేసి నేను చెప్పలేదు ఇంకప్పుడు. ఆ 3 mm పడిపోయేటప్పుడు కూడా కిందకి వచ్చేసి నాకు మొత్తం తెలిసిపోయింది. స్టోన్ కూడా చేతికి వచ్చేస్తుంది గురించి. లాస్ట్ చాలా బాగా, అసలు స్కానింగ్ నాకు నేనుగా చేసుకోవడం ఇదంతా చాలా బాగుంది గురించి. అలాగే మొన్న మా అమ్మాయి పడిపోయింది, ముక్కుకు తగిలేసింది గురుజీ. ఆ ముక్కుకు తగిలిన దెబ్బను కూడా నేను ఇందులో పెట్టి అడిగాను గురుజీ, డౌజింగ్ లో పెట్టి, ముక్కుకి గట్టిగా తగిలిందా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్లి ఏమన్నా చేయించాలా, సర్జరీ కట్టా అని అడిగాను. ఏం అవసరం లేదు, పైనే తగిలింది అని చెప్పింది. అయితే నొప్పి తగ్గట్లేదు, వారం రోజులైనా కానీ తగ్గట్లేదు. నేను హీలింగ్ చేస్తూ ఉన్నాను. వారం రోజులు చేయలేదు, ఎందుకంటే నాకు టెన్షన్ కి చేయలేకపోయాను. టెన్షన్ లో చేయకూడదు అన్నారు కదా, చేయలేదు. ఆ తర్వాత ఎందుకైనా మంచిదని డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్ళాం. పెయిన్ తగ్గట్లేదు, వాపు తగ్గట్లేదు. ఆయన ఎక్స్రే రాశారు. ఎక్స్రేలో కూడా నేను డౌజింగ్ లో అడిగినట్టుగా ఏం తగలలేదు, దుమ్ముకి మామూలుగా పైనే తగిలిందని వచ్చింది. అక్కడి నుంచి నేను హీలింగ్ చేస్తూ ఉంటే ఆ పెయిన్ కూడా తగ్గిపోతుంది గురూజీ. పాపకు కూడా చాలా బాగా పనిచేస్తుంది హీలింగ్. రోజు చెయ్యమ్మా, నాకు తగ్గుతుంది, కాళ్ళు నొప్పులు తగ్గుతున్నాయి నువ్వు చేస్తుంటేనని చెప్తుంది. ఇప్పుడు మనమందరం, మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరం పరిమితం, ఆత్మశక్తి అపరిమితం. శరీరము పరిమితం, ఆత్మశక్తి అపరిమితం. ఈ అపరిమితంగా ఉన్న ఆత్మశక్తి ఈ శరీరంలోకి వచ్చి జీవిస్తుంది. ఈ శరీరంలో ఒక వాహనం అనుకోండి, వాహనానికి రిపేర్ వచ్చింది, నేను చేసుకోవడం రావాలి, నాకు చేసుకోవడం రాకపోతే ప్రతి చిన్న నట్టు బిగింపుకి కూడా నేను మెకానిక్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అదే నట్టు బిగింతము, బోల్ట్, కొంచెం చిన్న చిన్న రిపేర్లు, మ్యాక్సిమం పెద్ద రిపేర్లు కూడా నా వల్ల కానిది ఏదైతే ఉందో అక్కడ వరకు కాకుండా నా వల్ల అయ్యింది ఏదైతే ఉందో అన్నీ నేను చేసుకోగలిగితే మీ వాహనాన్ని ఎక్కడికైనా తీసుకుపోగలరు, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ శరీరము ఒక వాహనంగా తీసుకొని ఈ శరీరంలో ఏవైతే ఆర్గాన్స్ ఉన్నాయో ఆ ఆర్గాన్స్ అన్నీ కూడా మీ యొక్క శక్తి క్షేత్రాల్లో ఆధారపడింది. అది మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉంది. ఒక్కొక్క చక్రము ఒక్కొక్క ఆర్గాన్కి ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఎప్పుడైతే మీరు చక్రాస్ హీల్ చేసుకుంటూ ఉంటారో అవి వికసిస్తూ ఉంటాయి. తద్వారా ఏ ఆర్గాన్ వీక్ ఉందో ఆ ఆర్గాన్లోకి వెళ్ళిపోయి మనం ఆ ఆర్గాన్ శక్తివంతం చేస్తే, శక్తివంతం అవ్వడానికి ఏవైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ పోతూ ఉంటే అవి తొలుగుంటూ పోతూ ఉంటాయి, మీ ఆర్గాన్ శక్తివంతం అవుతుంది. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఆ కిడ్నీ స్టోన్స్ ఎలా అయితే ఉన్నాయో నీకేం చెప్పానప్పుడు, కిడ్నీలో లోపలికి వెళ్ళి స్టోన్ పట్టుకోమని చెప్పాను, అవునా కదా?
అవును గురు. ఆ స్టోన్ పట్టుకోవడం రావాలి ముందర, అదే ఉమ్, స్కానింగ్. ఆ స్టోన్ పట్టుకోవడం వచ్చిందంటే అది ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తుంది. వచ్చింది గురుజీ అది. ఇది మనము ఎంతవరకు హీలింగ్ని ఉపయోగించుకోవచ్చు అంటే తలకాయ పోటు నుంచి క్యాన్సర్ వరకు, ఆఖరికి చావు నుంచి కూడా వెనక్కి రావచ్చు. ఉమ్, చావు నుంచి కూడా వెనక్కి రావచ్చు అంటే బతకడం అని కాదు, నీవు రేపు చనిపోతావు అనుకున్నది 10 రోజుల వరకు 10 నెలల వరకు కూడా నువ్వు పొడిగించుకోవచ్చు. నీ శ్రద్ధ, నీ సహనము, నీ ఓర్పు, అంతే అంటారు శ్రద్ధ సబూరి అంటారు సాయిబాబా గారు. నీ అవును శ్రద్ధ గురుజీ. నీ ఓర్పు మీద ఆధారపడింది అది. ఎక్కడైతే నువ్వు ఆత్మశక్తి వల్ల మర్చిపోయి నిన్ను నువ్వు పరిమితం చేసుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడు పరిమితం చేసుకుంటావు అంటే నువ్వు దేహంతో తాదాప్యం చెందినప్పుడు మాత్రమే పరిమితం అయిపోతావు. నీవు దేహంతో తాదాప్యం అయిపోతేనే పరిమితం అయిపోతావు. నువ్వు దేహం కాదనుకుంటే నువ్వు అపరిమితమే. నువ్వు అపరిమితంగా ఉన్నంతసేపు నువ్వు ఏదైనా చేయగలవు. నీకుగా నువ్వు చేయగలవు, ఇతరులకు కూడా చేయగలవు. అసలు ఇతరులు అనేది ఏదైతుందో నిన్ను నమ్మి నిన్ను విశ్వసించినప్పుడు నువ్వు ఏదైనా చేయగలవు. నేను నమ్మనప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. ఎందుకంటే వారిది కూడా అపరిమిత శక్తే. నీవు ఏదైతే ఆత్మశక్తితో అపరిమితం ఉన్నావో ఇతరులు కూడా వారి యొక్క దేహంలో వారు కూడా అపరిమిత శక్తితోనే ఉన్నారు. ఆ అపరిమిత శక్తితోనే ఉండి విశ్వసించాలి. ఎవరి మటికాళ్ళు నన్ను నేను విశ్వసించుకుంటున్నాను, నన్ను నేను రక్షించుకుంటున్నాను, ఇది ఒక విధానం. లేదు, నా రక్షణ బాధ్యత ఇతరులకు అప్పచెప్తున్నాను, వారికి అప్పచెప్తున్నాను, హైమావతి నీ పేరు హైమావతికి అప్పచెప్తున్నాను అని విశ్వసించినప్పుడు మాత్రమే నీ అపరిమితమైన ఆత్మశక్తితో, నీ శరీరంతో, నీవు అపరిమితమైన శక్తివైన నీవు నీ శరీరంతో నువ్వు ఏదైనా చేయగలవు. ఇతరులు ఎప్పుడైతే నిన్ను యాక్సెప్ట్ చేయలేదో నువ్వేమీ చేయలేవు. ఎందుకంటే నీది అపరిమితమైన శక్తే, వారిది అపరిమితమైన శక్తే. రెండు అపరిమితమైన శక్తులు కుట్టుకోవు, విభేదించుకోవు, అలా అలా ఉండిపోతాయి అంతే. సో ఇప్పుడు ఏదైనా మనం సాధించుకోవచ్చు. ఈ జీవితంలో నీకు ఏది కావాలి అన్నది నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఎప్పటిలోపు అంటే అంటారు చాలామంది, రేపు, ఎల్లుండ, 10 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత, సంవత్సరం తర్వాత సాధిస్తాను. లేదు లేదు ఎందుకంటే రేపు అనే దానికి రూపు లేనప్పుడు తర్వాత ఎప్పుడు సాధిస్తావు నువ్వు? నీకు మరుక్షణమే శరీరం పడిపోవచ్చు. ఈ క్షణం నేను మాట్లాడుతూ పడిపోవచ్చు, పడిపోకును పోకపోవచ్చు, కానీ ఏమీ చెప్పలేము. కాబట్టి ఈ క్షణం నేను ఉన్నాను కాబట్టి నేను ఈ క్షణంలో ఏదైతే సాధించాలనుకున్నానో అది ఇప్పుడు నుంచే మొదలుపెట్టాలి. మళ్ళీ ఎక్కడ మొదలెడతావు? ఇక్కడే. ఎప్పుడు మొదలెడతావు? ఇప్పుడే. నువ్వు ఏం సాధించాలన్నా, అది ఆరోగ్యం సాధించాలనుకుంటున్నావా, ఇప్పుడే తెలుసుకోవాలి. నువ్వు ఇప్పుడే మొదలెట్టాలి. రేపు తెలుసుకుంటానండి, ఎల్లుండి నుంచి మొదలెడతానండి కాదు, ఇప్పుడే తెలుసుకోవాలి, ఇక్కడే మొదలెట్టాలి, ఇప్పుడే మొదలెట్టాలి. అది ఆరోగ్యమైన అవ్వచ్చు, ఐశ్వర్యమైన అవ్వచ్చు, ఇంట్లోని వీధిలోని గొడవలు తప్పించుకుందామని నవ్వచ్చు, ఆధ్యాత్మికంగా ఎదుగుదలని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ముందర సంకల్పం ఉండాలి, భయపడిపోకూడదు. ప్రతి దానికి చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే భయం అనేది అలవాటు అయ్యి మీ శరీరాన్ని పరిమితం చేసుకుని, శరీరం పరిమితమే కానీ నువ్వు కూడా పరిమితం అయిపోయి, శరీరం పరిమితం చేసుకున్నావు, శరీరంలో ఉన్న నువ్వు కూడా పరిమితం అయిపోయి భయానికి లోనైపోయి, చిన్న నొప్పి వచ్చింది, ఇక్కడ ఏదో నొప్పి వచ్చేసింది, ఏదో అయిపోతుందేమో, ఆల్రెడీ ఇంతకుముందు ఎవరి నుంచో వినో లేదంటే నువ్వో చూసో ఇక్కడ నొప్పి వచ్చిన వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందట అని గుర్తుకొచ్చింది. ఇప్పుడు అంతే, ఆల్రెడీ విన్నావో లేదా చూసేవో గుర్తుకొచ్చింది, నాకు కూడా ఇలాంటి ప్రాబ్లం వచ్చేస్తుందేమో. నువ్వు అపరిమిత శక్తివి, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఏదనుకుంటా జరిగిపోద్ది. ఇక్కడ అనుకున్నావుగా ఏదైనా జరిగిపోద్దేమో అనుకున్నావు, జరిగిపోతుంది అది ఆటోమేటిక్. ఎందుకంటే నువ్వు పరిమితం కాదు, నీ శరీరం పరిమితం కానీ నువ్వు అపరిమితము, నువ్వు ఆత్మస్వరూపానివి. ఈ సృష్టి నీ జగత్తు, నువ్వు ప్రతిదీ సృష్టించుకున్నావు. అలాగే
ఇక్కడ ఏదో నొప్పి కూడా నువ్వే సృష్టించుకున్నావు. అది వచ్చింది తాత్కాలికం, అది వస్తుంది, అది పోతుంది. కానీ ఎప్పుడో విన్నావు, లేకపోతే ఎప్పుడో చూసావు ఎవరినో, ఇక్కడ నొప్పి వస్తే ఏదో ఉందట, దీంతోనే పోయారట, చాలా చాలా సంవత్సరాలు బాధపడ్డారట, లేదంటే దీంతోనే చనిపోయారట అని విన్నావు. నీకు కూడా అది గుర్తుకొచ్చేసి నువ్వు ఇక్కడ సృష్టి చేసుకున్నావు. దాని నొప్పిని సృష్టి చేసుకున్నావు, ఇక్కడ దాని నొప్పిని పెంచుకున్నావు నీకు నువ్వే భయపడి. కాబట్టి ఒక హీలర్గా మీరు ఎప్పుడు నుంచోగలరంటే దేనికి భయపడకూడదు. ఒక హీలర్గా మీరు ఏదైనా సాధించుకోవచ్చు, అది అపరిమితము, నువ్వు ఏదైనా సాధించవచ్చు. అసలు హీలర్ అన్న మాట ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, కానీ అంటే హీలింగ్లోకి వచ్చారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాము. హీలింగ్లో రానంత వరకు ఎవరు సాధించలేదా అంటే సాధించారు. సంకల్ప బలము, సంకల్ప బలం. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గోల్ కొట్టాలనుకుంటాడు, సంకల్ప బలం పెట్టుకుంటే కాదు, అవిశ్రాంతిగా శ్రమించి కష్టపడకూడదు. అక్కడ మళ్ళీ కష్టపడడం అంటే కష్టపడితే నీ పని అవ్వదు. అవిశ్రాంతిగా శ్రమించి నీ గోల్ రీచ్ అవ్వాలి. అందుకని గోల్ రీచ్ అవుతాడు, కప్పు కొడతాడు. ఇప్పుడున్న మనం చెప్పుకున్న సైంటిస్టులు అందరూ కూడా అవిశ్రాంతిగా శ్రమ పడిన వారే, అపజయాలను ఎదుర్కొన్న వారే. ఎక్కడ భయపడకూడదు. ఏమి సాధించాలి? ఒక ఋషులు ఒక జ్ఞానాన్ని సంపాదించారంటే, ఒక సిద్ధిని సంపాదించారంటే ఎంత శ్రమ పడి ఉంటారు. ఇక్కడ శ్రమ, సమయమే మన ఖర్చు, మన పెట్టుబడి అంతా కూడా సమయమే. శ్రమ పడ్డానికి నువ్వేమీ ఖర్చు పెట్టక్కర్లేదు, సమయాన్ని ఖర్చు పెట్టాలి. ఆ సమయాన్ని ఖర్చు పెట్టడానికి నీకు ధైర్యం ఉండాలి. ఈ సమయాన్ని ఖర్చు పెట్టడానికి ధైర్యం లేక నువ్వేం చేస్తావంటే పక్క వాళ్ళ మీద ఆధారపడుతుంటావు. అది ఎప్పుడైతే పక్క వాళ్ళ మీద ఆధారపడ్డావో నువ్వు కిందకి దిగిపోయినట్టే. ఎందుకంటే పక్క వాళ్ళు ఎవరు నీ సమస్యని సాల్వ్ చేయగలరు? ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తంలో. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి ఈ ప్రపంచం మొత్తంలో. నాకుండే బాధలు నాకు ఉన్నాయి, నేను చెప్పుకోను, కానీ నువ్వు చెప్పుకున్నావు అంతే. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకోగలరు కూడా. ఎప్పుడు పరిష్కరించుకోగలరంటే నేను అపరిమితము అన్నప్పుడు మాత్రమే పరిష్కరించుకోగలరు. నేను పరిమితము అనుకున్నంత వరకు ఎవరు పరిష్కరించుకోలేరు. తను ఒకసారి ఫోన్ చేసింది హైమావతి, ఉన్నట్టున్నాయండి, ఏం పర్లేదు, ఏం కావు, నువ్వు అలా పట్టుకో, తీసేసి బయటపడే. అంతే. గురువు మీద విశ్వాసం, తను నేర్చుకునే విద్య మీద విశ్వాసం తీసి పడేసింది అంతే. అలాగే ఇది ఒక్కటే పనికొద్దని కూడా చెప్పను. వేరే విధానాల్లో కూడా మనం చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే దేనివల్ల పనికొస్తుంది. మీరు నేర్చుకున్న ఆక్యుప్రెషర్ కానీ, మర్మ థెరపీ కానీ, హీలింగ్ థెరపీ కానీ, ఈ మూడాటిలతో మీరు ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవచ్చు. హీలింగ్ థెరపీ ద్వారా మీరు మీ గోల్స్ని రీచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీకు సహకరించడానికి ప్రహ్లాద ఉంది. మీకు సహకరించడానికి మీకు చేతిలో డౌజింగ్ ఉంది. ఆ డౌజింగ్ సాక్షాత్ భగవత్ స్వరూపము. మీ బుర్ర పని చేయకుండా, మీ బుర్ర యొక్క ఆలోచన దాంట్లో పెట్టకుండా, మీ బుర్రను జీరో చేసుకున్నప్పుడు, మీ ఆలోచన శూన్యం చేసుకున్నప్పుడు దాని నుంచి సమాధానం వస్తుంది. అది మీ మైండ్లో ఒక ఆలోచన క్రియేట్ చేసి పెట్టుకుని దాన్ని అడిగినా అది చెప్పదు. యాజ్ హీలింగ్ చేసేటప్పుడు కూడా, స్కాన్ చేసేటప్పుడు కూడా ఇలా ఉండొచ్చేమో అన్న ఆలోచనతో స్కాన్ చేస్తే అలాగే ఉన్నట్టుగా కనబడుతుంది. అక్కడ అది నిజం కాదు. అసలు ఇలా ఉండొచ్చేమో అనుకోకూడదు. మామూలుగా వెళ్ళిపోవాలి. సజావుగా తెలియని రూట్లోకి ఎలా వెళ్తాము? ఒక తెలియని రూట్లోకి వెళ్తే ఏది ఉన్నట్టు మనది వెళ్తాం అంతే. వెళ్ళినప్పుడు మనకు తారసపడే ప్రతి దాన్ని అనుభవిస్తూ ఉంటాం, అది మంచిగా కానీ చెడుగా కానీ. అట్లానే స్కానింగ్ చేసేటప్పుడు కూడా ఏ ఆలోచన లేకుండా స్కాన్ చేయాలి. స్కాన్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ఆ స్కానింగే మెయిన్. హీలింగ్ చేయాలంటే ముందర స్కానింగ్ మెయిన్. ఆ స్కానింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా నువ్వు సాధించినట్టే.
మూడింతలు అక్కడ స్కానింగ్లోనే సాధించేసావు. ఇంకా తత్మ పావువంతు పనిచేయడంలో అవుతుంది. చాలామంది పనిచేయడంలో దృష్టి పెడతారు, స్కానింగ్లో దృష్టి పెట్టరు అంతే. తర్వాత అపరిమితమైన విశ్వాసము. పని చేసేసావు కానీ దాంట్లో ఎక్కడ డౌట్ ఉండకూడదు. ఏ మాత్రం కించిత్ డౌట్ ఉన్నా నువ్వు ఫెయిల్ అయిపోతావు. ఏం కాదు, చేసిపోతానంతే, అది కూడా పోతుంది అంతే. ఏది కాదు, ఏమి అవ్వదు. మీకు అందుకే చెప్తున్నాను, ఎక్కడ భయపడవద్దు, ఎక్కడ అధైర్యపడవద్దు, ఎక్కడ బెంబోలు ఉండదు. జీవితం హాయిగా 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 జీవించవచ్చు. ఎంత హాయిగా అంటే చాలా హాయిగా. చిన్నపిల్లాడు ఆడుకుంటాడు, వాడికి భయమే తెలియదు. పెద్దవారమైన మనకి కూడా ఆడుకుంటాం చిన్నపిల్లలాగే. ఎప్పుడు భయం పోయినప్పుడు హాయిగా జీవిస్తాం. ఓకే, అందరూ క్లాప్స్ కొట్టండి తల్లికి. వీడియోస్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ గురూజీ. అసలు నేను ఇంతలా సాధించడానికి కారణం మీరే గురూజీ. ఏం కాదు, ఇలా నేర్పడం, స్కానింగ్ అంతా కూడా మీ వల్లే ఇంతంతా సాధ్యమైంది. సంతోషం. మీరు కూడా బాగా పట్టుకోగలిగారండి. ఎక్కడ కూడా ఊహలు పనిచేయవు. ఊహలు అనేది లేదు. ఊహ మన మనస్సు చేస్తుంది కాదు, అది ఊహ పనిచేయదు. అదంతా ఇమాజినేషన్, అది పనిచేయదు. పట్టుకోవడం, ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టాలి. అదే మూలం కనిపెట్టాలి. మూలం కనిపెట్టామంటే మూలంలో తీసేది బయటికి, అది ఏదైనా వచ్చేస్తుంది. అది సమస్య అనేది ఒక ఆరోగ్య రూపంగా తీసుకోవచ్చు, ఒక ఆర్థిక పరంగా తీసుకోవచ్చు, ఒక సామాజిక పరంగా తీసుకోవచ్చు, ఏ పరంగానే సరే బయటపడిపోవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానంలో మీకు ఏం నేర్పబడుతుంది? భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, దేవీ దేవతలు ఎక్కడో ఉన్నారు, మీరు వాళ్ళని కొలవండి. లేదు, వారిని గౌరవించండి, వారిని గుర్తించండి, వారు చేసిన విధానాన్ని అంగీకరించండి, వారు చేసిన విధానాన్ని నేర్చుకోండి అని చెప్తాను మీకు. కృష్ణుడు ఏమి చేసి దేవుడిలాగా కొలవబడ్డాడు? కృష్ణుడు ఏమి చేస్తే దేవుడిలా కొలవబడుతున్నాడు? సాయిబాబా ఏం చేసి దేవుడిలా కొలవబడుతున్నాడు? ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంది. ఆ కులానికి ఒక దాన్ని ఏమంటామో తాత ముత్తాతలు ఏదో అంటారు కదా, అలాగా మన యొక్క కులం ప్రతిదీ ఒక ఋషులు ఉన్నారు. ప్రతి కులానికి ఒక ఋషి ఉన్నాడు. ఆ ఋషి ఏం చేసి సాధించాడు అని మన యొక్క పెద్దలు అలా పెద్దలు ముందుకెళ్ళిపోయిన తర్వాత కడాకరకు వచ్చేది ఈ రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, బ్రహ్మ, వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు ఏం చేసి సాధించారు? శ్రమపడ్డారు, సాధించారు. మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే ఏదైనా చేయగలరు. వారు మీరెవరు? ఒక కృష్ణుడు మీరెవరు? ఒక రాముడు మీరెవరు? ఒక యేసు మీరెవరు? ఒక అల్లా మీరెవరు? ఒక మహమ్మద్ ప్రవక్త మీరెవరు? కానీ మీరే. కానీ మీరు కూడా సాధించవచ్చు, ఏదైనా సాధించవచ్చు. దానికి కావాల్సింది పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి, సంకల్ప బలం గట్టిగా ఉండాలి. అది సంకల్ప బలం గట్టిగా ఉండి మీరు అవిశ్రాంతిగా పరిశ్రమిస్తే ఏదైనా సాధించగలరు. అసలు ఏమీ చేతనవని వాడిని, ఏమీ చేతనవదు, మహాపిరికి వాడిని ఫస్ట్ చిన్నప్పుడు అంతా. అలాంటిది ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే ఎవరు గొప్పతనం కాదు, నా గొప్పతనం కూడా కాదు, శ్రమ. చెప్పినట్టుగా నేర్చుకున్నది ప్రాక్టీస్లో పెట్టాను అంతే. విజయం సాధిస్తాము. ప్రాక్టీస్లో పెట్టితే ఖచ్చితంగా విజయం సాధిస్తాము. ఇవాళ ఫెయిల్ అవ్వచ్చు, రేపు ఫెయిల్ అవ్వచ్చు, ఎల్లుండి ఫెయిల్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఈరోజు సక్సెస్ అయిపోతాం. ఆ సక్సెస్ని దృష్టిలో పెట్టుకుని ప్రాక్టికల్స్ చేసుకుపోవడమే అంతే, సింపుల్. ఏదైనా సరే. ఓకే, బాగుంది.